వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుస ఐడియాస్ అండ్ లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే మా హబీ బర్త్డే సెలబ్రేషన్స్ మాట. గురువారం అలాగే బుధవారం కూడా సెలబ్రేట్ చేస్తామండి. చాలా సింపుల్ గా కేక్ ఇంట్లోనే ఓన్ గా ప్రిపేర్ చేశాను. బుధవారం నైట్ 12 గంటలకల్లా కేక్ కటింగ్ అయితే ప్లాన్ చేశాను. చాలా సింపుల్ గా ఓన్ గా ప్రిపేర్ చేసిన కేక్ తోనే కేక్ కట్ చేసామాట. తర్వాత రోజు నెక్స్ట్ డే అండి. ఆ రోజు అయితే 5 గంటలకల్లా డ్యూటీ ఉంది కాబట్టి ఆయన ఏ షిఫ్ట్ వెళ్ళాలి కాబట్టి తెల్లవారుజామున లేచి నేను ఇల్లంతా శుభ్రం చేశాను. తర్వాత తల స్నానం చేసి వచ్చేటప్పటికి దేవుడి దండం పెట్టుకోవాలి కాబట్టి దీపం పెట్టడానికి సిద్ధం చేశాను. తర్వాత తను మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని టీ తాగేసి డ్యూటీకి అయితే బయలుదేరారనమాట. ఇది బుధవారం నైట్ జరిగిన వేడుకల మాట. ఈ క్లిప్ అయితే చూసేయండి. చాలా సింపుల్ గా చేసామాట. అదైతే పెద్ద కేక్ అయితే మా పాప వేసింది, చిన్న కేక్ అయితే మా బాబు వేసాడండి. ఇవి ఓరియో కేక్ ఒకటి, అలాగే ఒకటి క్రీమ్ కేక్ ఒకటి మాట. చూస్తారని అనుకుంటున్నాను. ఇలా చాలా సింపుల్ గా అయితే నైట్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి. ఇంకా ఆ, చాలా సింపుల్ గా అయితే చేసామని చెప్పుకోవాలి. బర్త్డే అయితేని ఈసారి కేక్ కటింగ్ అయితే మేమే ఓన్ గా చేయించమాట. అంటే మేమే ఓన్ గా చేసామాట కేక్ అయితే. మా బాబు కూడా కేక్ కట్ చేసి తినిపిస్తున్నాడండి. అంటే ఎప్పుడు బయట తెచ్చుకునేదే కాకుండా మనం మనం కూడా ఓన్ గా తయారు చేసి చేసుకుంటే బాగుంటదనే ఉద్దేశంతో మేమైతే ఇలా ప్రిపేర్ చేస్తాము. చాలా హ్యాపీ అనిపించింది మా వారికి అయితే మేము ఇలా చేసినందుకు. కొన్నవి అనవరైనా తెస్తారు. ఓన్ గా చేసినలో సంతృప్తిగా ఉంటుంది కదా. పిల్లలు చేశారంటే ఇంకా హ్యాపీ ఆయనకి. అందుకని ఇంకా తనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట ఈ బర్త్డేకి. ఆఫ్టర్నూన్ మా వారి డ్యూటీ నుండి వచ్చిన తర్వాత 3 o'clock దగ్గరలో ఉన్న స్టీల్ ప్లాంట్ పూరి జగన్నాథ్ టెంపుల్ కి వెళ్ళి దేవుని దర్శనం అయితే చేసుకోవడం జరిగిందండి. ఇప్పుడు వెళ్ళే వే అయితే చూపిస్తున్నాను, చూసేయండి. లొకేషన్ పరంగా గానీ గుడి పరంగా గానీ చాలా బాగుంటది. మీరు ఎక్కడో కూడా క్లిప్ అయితే మిస్ చేయొద్దు. చాలా బాగుంటది, చూసి ఎంజాయ్ చేయండి. మేము దర్శనం అయితే చేసేసుకున్నామండి. కొన్ని కొన్ని కారణాల వల్ల వీడియోస్ కానీ ఫోటో కానీ గుడిలో అయితే తీయకూడదు అనమాట. బయట వ్యూ అంతా చూపించవచ్చు కానీ, అందువల్ల మేమైతే లోన దేవుడిని దర్శనం చేసుకున్న వీడియో అయితే పెట్టలేదండి. అది తీయకూడదని అయితే రూల్స్ పెట్టారనమాట. ఇక్కడ సరదాగా అయితే కొన్ని కొన్ని వీడియోస్ ఫోటోలు అయితే తీసుకున్నాం. ఆ క్లిప్స్ అయితే ఇంక్లూడ్ చేశాను, చూసి ఎంజాయ్ చేయండి. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళి చూడొచ్చు కూడా, చాలా బాగుంటది టెంపుల్ అయితే. ఇవే కాదు, స్టీల్ ప్లాంట్ లో ఉన్న టెంపుల్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి. చాలా అద్భుతంగా అయితే కట్టారండి గుడి అయితే. చూడటానికి రెండు కళ్ళు చాలలేదు అనమాట, అంత బాగుంటది. మీరు కానీ మిస్ అయితే ఎప్పుడైనా వచ్చి ఇక్కడ ఒకసారి ఈ గుడిని దర్శనం చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటది. ఇక్కడ శివాలయం కూడా ఉందన్నమాట పక్కన. అక్కడైతే పూజ చేస్తున్నారు, అదైతే మీకు ఇంక్లూడ్ చేస్తాను, చూడండి.
కొన్ని పిక్స్ తీసుకుని వచ్చేసాము. నైట్ ఓన్గా రెడీ చేసుకున్న పులావ్, చికెన్ జీడిపప్పు కర్రీ, చికెన్ ఫ్రై వేసుకుని మంచిగా భోజనం చేస్తామండి. అంతే, చాలా సింపుల్గా అయితే ఇయర్ మా అబ్బి బర్త్డే ఇలా అయింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఇంకా పూరి జగన్నాథ్ వీడియోస్ అయితే ఉన్నాయి, అవి షార్ట్స్ అయితే పెడతానండి. ఇదైతే సింపుల్ గా అయితే ఇలా తీసామన్నమాట. ఇక్కడ జగన్నాథ స్వామి రథం కూడా ఉందండి. మా వారైతే కొన్ని అయితే పిక్స్ అలాగే వీడియోస్ తీయించుకున్నారు. అవి అయితే షార్ట్స్ లో అప్లోడ్ చేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ఇక్కడైతే మూవీ షూటింగ్స్ కూడా జరుగుతుంటాయి అన్నమాట. లొకేషన్ చాలా బాగుంటుంది కదా, దానివల్ల అయితే షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయండి. చూసారుగా ఓవరాల్గా వ్యూ ఎలా ఉంటుంది అన్నమాట గుడిది. షార్ట్లో అయితే మంచి మంచి సాంగ్స్తో అప్లోడ్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ అండి. నాకు ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి కంటెంట్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను అనమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.